హలో ఎవ్రీబడి, శుభోదయం అందరికీ. ఇవాళ వ్లాగ్లో మనం విజయవాడ కాడ ఒక ప్లేస్ ఉందండి, మూలపాడు అని చెప్పేసి. విజయవాడ నుంచి 30 కిలోమీటర్స్ అవతల ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాం. మనం అడ్వెంచరస్ టూర్ చేయబోతున్నాము. ట్రిప్ అనమాట ఇది. ఫస్ట్ టైం నేను వెళ్ళటము. చాలా అంటే చాలా బాగుంటుందండి అక్కడ ప్లేసు. ఇది గొల్లపూడి దాటి వెళ్ళాలండి. గొల్లపూడి దాటి మూలపాడు అన్నమాట. సూపర్గా ఉంటుంది. మొత్తం రాళ్ళు ఉంటాయి. ట్రెక్కింగ్ చేయబోతున్నాము ఇవాళ. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్ స్టార్ట్ ద వీడియో. గొల్లపూడి కాడ అండర్ కేవ్ ఉంటుందండి. అండర్ కేవ్ నుంచి వెళ్ళాలి మనము. సూపర్గా ఉంటుంది. ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఏం లేదు, ఎవరంటే వాళ్ళు రావచ్చు. అంటే బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసిన ఈ ట్రిప్ అండి. ఇక్కడికి వెళ్ళాలంటే బస్సులోనే రూట్లో వెళ్ళాలండి, లేకపోతే కార్ పెట్టుకొని వెళ్ళచ్చు. ఓన్ వెహికల్స్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళు వెళ్తారు. మేము మాత్రం బస్సు ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే 70 మెంబర్స్ వరకు ఉన్నారు కాబట్టి బస్సు ఏర్పాటు చేసుకొని అక్కడ వరకు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడి నుంచి ట్రాక్టర్లో వెళ్తామండి. విజయవాడ నుంచి చెప్పాలంటే 30 కిలోమీటర్స్ అవతల ఉంటుందండి. అక్కడ వరకు మూలపాడు వరకు. మూలపాడు నుంచి లోపలికి వెళ్ళాలంటే 9 కిలోమీటర్స్ అండి. చాలా బాగుంటాయి. ట్రెక్కింగ్ ఏమో 3 కిలోమీటర్స్ వరకు చేయాల్సి వస్తుందండి. చూడండి, చుట్టూ పొలాలు, చాలా చక్కగా ఉంది. గ్రీనరీ సూపర్గా అనిపించిందండి. కార్పెట్ పరిచినట్టు. నాకు సరౌండింగ్స్ అన్నీ చూడాలంటే చాలా ఇష్టం అండి. జర్నీ చేసేటప్పుడు చూస్తూ ఉంటాను చుట్టూరు. అసలు నిద్రపోను. చాలా మంది నిద్రపోతూ ఉంటారు. మూలపాడుకి వెళ్ళినాక సూపర్గా ఎంజాయ్ చేసామండి. సూపర్గా ఫన్ ఉంది. కాకపోతే చాలా దూరం నడవాల్సి వచ్చింది. సూపర్గా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా వెళ్ళండి మూలపాడుకి. సూపర్గా ఎంజాయ్ చేయవచ్చు. మీరు ఒక్కటే వెళ్ళకూడదు, అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఒక 10-15 మెంబర్స్ వెళ్తే చక్కగా ఎంజాయ్ చేయవచ్చు అనమాట. చాలా యాంగ్జైటీగా ఉంది. ఫస్ట్ టైం అడ్వెంచరస్ ట్రిప్ చేయబోతున్నానండి. చూడండి, మూలపాడుకు వచ్చేసాము. చుట్టూరు చూడండి, చూపిస్తాను. ఇది బయట అనమాట. బయట మనకి ఇలా కనిపిస్తుంది. ఫుల్ గ్రీనరీ. బటర్ఫ్లైస్ అటు ఇటు బటర్ఫ్లైస్ పెట్టేసి ఉన్నారు, పెద్ద పెద్ద బటర్ఫ్లైస్. ఇక్కడ సమ్మర్ మామూలుగా మాన్సూన్లో ఎక్కువ బటర్ఫ్లైస్ వస్తాయంటండి. చాలా వరకు వస్తాయంట బటర్ఫ్లైస్. 1500 రకాలు బటర్ఫ్లైస్ వస్తాయంట. కాబట్టి రైనీ సీజన్లో కంపల్సరీ బటర్ఫ్లైస్ ఎక్కడ పట్టినా కనిపిస్తాయండి. కాకపోతే రైనీ సీజన్లో వెళ్తే స్లిప్పరీగా ఉంటుందండి. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాల్సి వస్తుంది. చూడండి, బటర్ఫ్లైస్ ఎంత చక్కగా అట్రాక్ట్ చేస్తున్నాయో. బటర్ఫ్లైస్ కింద చూసారు కదా, అంత రాక్స్ చేశారండి. మొత్తము అలా చెక్కారన్నమాట. అసలుకి ఎంత చక్కగా ఉందో బటర్ఫ్లైస్. మొత్తం వుడ్తో అటు ఇటు కర్రలాగా పెట్టారండి. సూపర్గా ఉంది. ఇది బయట లొకేషన్ అన్నమాట. మీకు చూపిస్తానికి ఈ బస్సులో వచ్చాము మేము. ఏసీ బస్సులో వచ్చాము. ఇంకా చూడండి ఎంత చక్కగా అరేంజ్ చేశారో చూసారా. బటర్ఫ్లై కింద రాళ్ళతో చేసేసారు. అంటే మౌంటైన్స్ అంటే రాక్స్ ఇలా పెట్టారనమాట. అందరూ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఎప్పుడప్పుడు లోపలికి వెళ్తామని చెప్పేసి కాసుకో ఉన్నారండి. ఒక గ్రూప్ ఫోటో దిగేసి వెళ్తామని చెప్పేసి అనుకుంటున్నాము. లోపల వెహికల్ కూడా రెడీగా ఉంది. ఇంకా ట్రాక్టర్స్ కూడా రెడీగా ఉన్నాయి. కాబట్టి వెళ్ళటమే ఆలస్యము. అంత లోపలికి చుట్టూరు గ్రీనరీ చూసేసేయండి. చెట్లు చాలా చక్కగా పెంచారు. అంత అట్రాక్ట్ చేస్తున్నాయి అనమాట. బటర్ఫ్లైస్ అయితే సూపర్ అట్రాక్షన్. నేను ఒక పక్క ఎంజాయ్ చేస్తున్నా, మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. వ్యాన్ ఒక పక్క వస్తూ ఉంది. చూడండి బటర్ఫ్లైస్ ఎంత బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్. ఇక్కడ పాండ్ కూడా అరేంజ్ చేసేసారు. చేపలు కూడా ఉంటాయి దీంట్లో. వెహికల్ కూడా వచ్చేసిందండి. చూడండి ఎంత చక్కగా ఉందో. పెద్ద వెహికల్ అన్నమాట. దీంట్లో టైగర్ సఫారీ చేస్తూ ఉంటారు, అలాంటి వెహికల్ అనమాట. వెనకాల నుంచి ఇదన్నమా లుక్ ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ అనమాట. మూలపాడు అనేది ఒక ఫారెస్ట్ ఏరియా అండి. ఫారెస్ట్ వెహికల్ అరేంజ్ చేసేసారు. ఇంకా ట్రాక్టర్స్ కూడా అరేంజ్ చేసేసారు. అందరూ వెళ్తానికి రెడీ అవుతున్నాం. చూడండి, చుట్టూరు చూడండి బ్యాంబూ స్టిక్స్ చాలా చక్కగా ఉన్నాయి. దీనిపైన కోతులు కూడా ఉంటాయండి. కోతులు మెయిన్ అట్రాక్షన్ అనమాట. చుట్టూరు ఫారెస్ట్ సూపర్గా ఉంటుంది. బ్యాంబూ ట్రీస్ ఎక్కువగా ఉంటాయి, ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి బటర్ఫ్లైస్ గురించి ఐడియా ఇస్తున్నారండి. ఇక్కడ చక్కగా చదువుకుంటే బటర్ఫ్లైస్ ఏ కాలంలో వస్తాయి అని మొత్తం రాసి ఉంది. అంతే అండి, మేము వెళ్తున్నాం ట్రాక్టర్లో. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ కిడ్స్కి బోర్ కొట్టకుండా ఇక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఇచ్చేసారండి. పార్క్ ఉంటుంది, ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఇంకా మనకి రోప్ వే కూడా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. మేము వెళ్తూ ఉన్నాము. అక్కడికి వెళ్ళాక కలుస్తాము. చూడండి చక్కగా నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. అంటిల్ దెన్ బాయ్, సీ యూ.